హాయ్ అండి. ఈరోజు ఇలా రెడీ చేశాను చూడండి. బాగుందా, నచ్చిందా మీకు? దగ్గరగా చూపిస్తున్నా చూడండి. ఈ టమాటాలు, ఇది అరటిపండు, ఇది బొప్పాయి పండు. బాగుందండి, కలర్ఫుల్గా ఉందా, నచ్చిందా మీకు? ఆ, ఆ, ఇలా రెడీ చేసుకున్నానండి. ఆయిల్ ఫుడ్లు ఎక్కువ తినవద్దు, హెల్త్కి మంచిది కాదని ఇలా రెడీ చేశాను. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, ఇలా ట్రై చేయండి. ఇదైతే డైటింగ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. ఇలా ట్రై చేసుకున్నారనుకో హెల్త్ చాలా మంచిగా ఉండిద్ది. టమాటాకి సి విటమిన్స్ ఇచ్చింది స్కిన్కి. అరటిపళ్ళు బలాన్ని ఇస్తాయి. ఒక్క అరటిపండు తింటే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. బొప్పాయి జీర్ణశక్తిని పెంచుద్ది. అరటిపండు కూడా జీర్ణశక్తిని పెంచుద్ది అనుకో, జీర్ణశక్తిని పెంచుద్ది. మళ్ళీ షుగర్ వాళ్ళకి చాలా మంచిది బొప్పాయి. మీకు తెలియదంటే ఏం లేదు కానీ అండి, మీకు తెలుసు ఆరోగ్యపరంగా. కానీ మనం ఆయిల్ ఫుడ్లు ఎక్కువ తింటూ ఉంటాం. నేను కూడా తింటానండి, మీరే కాదు. ఓకేనా? అవన్నీ అవాయిడ్ చేద్దాం, మన ఆరోగ్యం కాపాడుకుందామండి. మీరు దీంట్లో ప్రతి దాంట్లో మిరియాల పౌడర్ వాడుకోండి, హెల్త్కి మంచిది. అది బ్లడ్ని ప్యూరిఫై చేసిద్ది, బ్లడ్ని చిక్కదనం రానిదు, పల్స చేసిద్ది. బాడీలో గెడ్డలు కట్టనివ్వదు. బ్లడ్ గెడ్డలు కడతాయి కదా, అలాంటి గెడ్డలు కట్టనివ్వదు. బీపీలు అలా రానివ్వదు. మన పూర్వంలో మన పెద్దవాళ్ళు ఎక్కువ మిరియాల పౌడర్ వాడేవాళ్ళు. మనం ఇప్పుడు కారాలు ఎక్కువ వాడుతున్నామండి, అవి తగ్గిద్దాం. ఇలా మిరియాల పౌడర్ వాడుకుందాం మనం. మీరు చూడండి, చికెన్లో మటన్లో మన మిరియాల పౌడర్ ఎక్కువ వాడతారండి. వాడుకోండి, మంచిదండి, హెల్త్కి మంచిది. స్కిన్కి కూడా ఎలర్జీలు రానిది, అలాంటివన్నీ తీసేసిద్ది. చెడు కొలెస్ట్రాల్ని తీసేసిద్ది, మంచి కొలెస్ట్రాల్ని పెంచిద్ది, చెడు కొలెస్ట్రాల్ని తీసేసిద్ది మిరియాల పౌడర్. మళ్ళీ గొంతులో కిచకిచమన్నది అనుకో, అవి కూడా తగ్గించిద్ది మిరియాల పౌడర్. పాలు తాగితే మిరియాల పౌడర్ ఎంత వాడితే అంత మంచిది. ఇలాగే మీరు కూడా హెల్తీగా ఉండాలండి, ఆరోగ్యం కాపాడుకోవాలి. మీ ఇష్టం అండి. దీంట్లో నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటాను, కొత్తిమీర వేస్తాను. ఇప్పుడైతే నా కాడ లేవని వేయలేదు, వేస్తాను. ఓకేనండి, మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. ఓకే, మీ ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందో చూసి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.